సమయాల్లోనే మేము చేయాలి. మేము ఎందుకు సూర్యోదయ సమయం ఎన్నుకున్నామంటే మీ కోరిక ప్రకారం కూడా మీ సమయం వృధా కావద్దు. అంటే మీరు కూడా ఇది చేసిన తర్వాత కూడా మీరు వ్యవసాయ పనులు కానీ పొలాల్లో కానీ వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో సూర్యోదయ సమయంకి పెట్టామన్నట్టు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే మొదటి కిరణాల్లో అంటే ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటాడో అప్పుడే మన సూర్యభగవానికి ఆహుతులు ఇవ్వడం అన్నట్టు. అంటే ఖచ్చితంగా సమయం పాటించడం అనేది అవసరం. మేము 5:30కు ఇక్కడ ఉపస్థితి కావాలని చెప్పాము. మీరు ఒక ట్రైన్కి వెళ్ళాలి, 5:30కి ట్రైన్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొద్దిగా లేట్ అయితే ట్రైన్ మన గురించి ఆగుతుందా? మనం అనుకునే సాధించగలుగుతామా? ఇప్పుడు మేము ఎంతో కష్టపడి 3 గంటలు లేచి ఇక్కడికి వస్తే తర్వాత ఈ పాత్రలు అందరు వెలిగించకపోయేసరికి కొద్దిగా బాధ అనిపిస్తున్నాను. మీరు మమ్మల్ని వేరే అర్థం చేసుకోకండి. ఇదేదో మేము బిజినెస్ చేయడానికి రాలేదు, ధర్మ ప్రచారం చేయడానికి వచ్చాము. ఈ అగ్నిహోత్రం యొక్క మహత్వం తెలియజేయడానికి వచ్చాము, దీని యొక్క సులభతరం తెలియజేయడానికి వచ్చాము. కాబట్టి సమయం మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ సంపాదించవచ్చు కానీ సమయాన్ని మళ్ళీ పోయిన సమయాన్ని మనం పొందలేమన్నట్టు. కాబట్టి మనం ఇంట్లో చేద్దామని అనుకున్నా మీరు ఏ పూజలు పునస్కారాలు అన్నీ చేయండి, నేను కూడా అన్నీ చేస్తా. మన అగ్నిహోత్ర సమయానికి అగ్నిహోత్రం చేసినాక మిగతా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాను. లేదా అంతకుముందే అగ్నిహోత్ర సమయానికి ముందే ఆ కార్యక్రమం అయినా సరే పూజలు చేసుకోవడం కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ 5 నియమాల్లో సమయం మొట్టమొదటి పెట్టాడు కాబట్టి మన సమయాన్ని తప్పనిసరిగా పాటించాలి. మనకు బ్రహ్మముహూర్తం ఎప్పుడు మొదలవుతుంది? ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అది సూర్యోదయ సమయం వరకు పీక్ స్థాయిలో ఉంటుంది, ఉన్నత స్థాయిలో ఉంటుంది. సూర్యోదయం అయిన తర్వాత దాని యొక్క ప్రభావం తగ్గుతుంటుంది. కాబట్టి మనం ఏది చేసినా బ్రహ్మముహూర్తంలో చేయడమే చాలా ఉత్తమం. స్నానం చేసినా ఏది ప్రతి కార్యక్రమం ఏది చేసినా మీ అగ్నిహోత్రానికి మీరు అలవాటు అవుతే మీకు చాలా సమయం సేఫ్ అవుతుంది. మీరు ఏ పని చేసుకోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా చాలా సమయం ఉంటుంది. అదే ఈ అలవాటులో మీకు రాకపోతే సూర్యుడు ఉదయించిన తర్వాత మీరు లేస్తారు. చాలామందికి అదే అలవాటు ఉన్నది. కానీ ప్రకృతిలో ఉండేటటువంటి పశుపక్షాదులు కానీ అవి మన ఈ కాలాన్ని పాటిస్తున్నాయి. సూర్యోదయ సమయానికే మీరు కొందరు పెద్ద మనుషులు లేస్తారు, కొన్ని పక్షులు అరుస్తుంటాయి. ఇంతకుముందు కోర్లు కూడా లేపేటి, మన కుక్కరకోని కోర్లు కూడా లేపేటి అన్నట్టు. అది మరి సూర్యాస్తమైన తర్వాత అవి వాటి గురించి చేరుకుంటాయి. ఈ ప్రకృతి నియమాలను కూడా మనం పాటిస్తేనే మనం అన్ని విధాలుగా బాగుంటాం. ఈ ప్రకృతి నియమాలు తెలియజేయడమే ఈ అగ్నిహోత్రం గురించి. ఇప్పుడు ఇంతవరకు మా శంకర్ గారు మన తెలంగాణకే తాను అధ్యక్షుడిగా ఉన్నాడు. చెప్పిన విషయాలు చెప్పకుండా చెప్తాను. ఇది వేదాల్లో శాస్త్రాల్లో ఏ విధంగా ఉన్నదో ఒక 2 నిమిషాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు ఏదైనా సరే డౌట్స్ ఏముంటే ప్రతి ఒక్కటి అడగవచ్చు. ఏ క్రాస్కి వచ్చేసి ఎన్ని అయినా వేయండి, సంతోషంగా చెప్తాం. ఇప్పుడు చెప్పేది మాత్రం శ్రద్ధగా వినండి. విద్యార్థులు కొంతమంది పిల్లలు వచ్చారు, మీకు లేవడం అలవాటే కదమ్మా, ఉదయం తొందరగా వస్తే మాకు ఎంత సంతోషం ఉంటుండే, బాగుంటుండే కదా. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ వాటిని ఏం చేయాలంటే పిడికలు పేర్చినాయి, బియ్యం కలిపినాయి వేస్ట్ అయిపోతాయి అన్నట్టు. పిడికలు అంటే మళ్ళీ తీసి సంచారాలు వేసుకుంటాం, కానీ అవి ఆవుతులు కలిపినవి వేస్ట్ అయిపోతాయి అన్నట్టు. అవి సాయంత్రానికి పని చేస్తే కానీ ఇంతమందికి మళ్ళీ చెప్పలేం కదా. సరే, ఒక 2 నిమిషాలు వినండి. మీరు తర్వాత ఏవైనా సరే కొద్దిగా అడగండి. పెద్ద మనుషులు కానీ ఎవరు చిన్న పిల్లలు కానీ ఎటువంటి క్వశ్చన్స్ అయినా సరే మాకు అడిగితేనే సంతోషం. మీరు అడిగితే మీ డౌట్స్ క్లియర్ అయిపోతే అది తెలుసుకుంటారు. మీ అనుమానాలు డౌట్స్ లోపలనే పెట్టుకుంటే విషయాన్ని సరిగ్గా తెలుసుకోలేరు అన్నట్టు. మీ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మీ హార్ట్ హృదయం క్లీన్గా ఉండాలి. ఎంటీగా ఉంటేనే మీరు చెప్పేటివన్నీ మీకు సరిగ్గా అర్థమవుతాయి. ఏ డౌట్స్ కానీ అనుమానాలు కానీ అన్నీ తీసేయండి. పెద్ద ఎవరైనా సరే తర్వాత మాకు అడగండి. నేను ఇప్పుడు వేదాలు ఏ విధంగా